Say no to plastic. Say no to plastic. Don't use 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 plastic. నమస్కారం అండి. మేము ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఏఎస్ఎల్ఎం ప్రోగ్రామ్ ద్వారా ర్యాలీకి వచ్చామండి. మేము ప్లాస్టిక్ యూసేజ్ అండ్ ఇట్స్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్నెస్ చెప్పడానికి వచ్చామండి. ప్లాస్టిక్ని కనిపెట్టిన వారు బెల్ లియోల్డ్ 1907లో మొట్టమొదటిసారి ప్లాస్టిక్ని కనిపెట్టారండి. ఇది మనం 2021 సంవత్సరంలో 57 మిలియన్ టన్నులు మనం ప్లాస్టిక్ని వాడామండి. అసలు మన దేశం కూడా ఉండడం హైలైట్ అండి. మళ్ళీ ఆ ప్లాస్టిక్తో వేరే దేశాల్లో అయితే రోడ్లు వేసుకోవడానికే వాడుతున్నారండి. ఈ రోడ్లు మన దేశంలో ఉన్న రోడ్ల కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇల్లు ప్లాస్టిక్తోనే కట్టారు. ఇది వరదల్లో కూడా తేలిన మొదలు ఇలాగా అందంగా ఫర్నిచర్ చేసుకోవడానికి కానీ డెకరేట్ చేసుకోవడానికి కానీ వాడచ్చండి. అదే కాకుండా జపాన్లో రోడ్లు ఇలా వేస్తారండి. దీనికంటే 10 ఇంచులు స్ట్రాంగ్గా ఉంటాయి జపాన్లో. ఇది మిషన్ ఉంది కదండి, ఇది ఎంత పెద్ద ప్లాస్టిక్ అయినా చిన్నగా చేసి ఇతర దేశాలకు పంపించవచ్చండి, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది జపాన్లో ఫ్యాక్టరీస్ అండి. దీనివల్ల జపాన్ ప్లాస్టిక్ కరిగించి రోడ్డు వేస్తారండి. అలాగే దాని నుంచి వచ్చే పొగని ప్యూరిఫై చేసి గాల్లోకి వదిలేస్తారండి. ఇది మిషన్ అండి. ఇది బాటిల్ వేస్ట్ బాటిల్స్ గట్టా దీంట్లో వేస్తే మన గిఫ్ట్ ఏదో వస్తుంది, 1 రూపీ 2 రూపీస్ అని వస్తాయండి. రోడ్ల మీద పడేయడం వల్ల మనతో ఆవులు గట్టా తిని వాటి కడుపులో ఇవి ఉండిపోయి డైజెస్టివ్ సిస్టంలో ఉండిపోయి మనం అవి ఇచ్చే పాలు మనం తాగడం వల్ల మన ఆరోగ్యానికి గురవుతామండి. ఒక ఆవుకి సర్జరీ చేస్తే 52 కేజీల ప్లాస్టిక్ బయటకు వచ్చిందండి. ఇది వరకు భోజనాలు అయితే అట్టాకుల్లో పెట్టేవారు. దానిపైన ఉండే ఒక పొర కరగడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుండేది. ఇప్పుడు చెప్పిన ప్లాస్టిక్ ప్లేట్లో అయితే ప్లాస్టిక్ కరిగి మన కడుపులోకి వెళ్ళి మన అనారోగ్యానికి గురవుతున్నామండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిందండి. చెన్నైలోనే వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ని సముద్రం కొలతకు అడ్డుకట్టుగా వేస్తున్నారండి. ఇది ఈరోజే ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది త్వరలోనే ఈ ప్రాజెక్టు జయప్రదం అవుతుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చివరికి మీ స్కూల్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్లాస్టిక్ వాడడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? అందుకని మీరు ఇంటింటికి వెళ్ళి చేస్తున్నారు. ఏ స్కూల్ ద్వారా? మీ ప్రిన్సిపాల్ పేరు?